అక్కడ నువ్వు చేసిన చీమతలకాయంత పుణ్యకార్యాలు మాత్రమే ఇప్పుడు పరలోకంలో నీ మార్గాన్ని సుగమం చేస్తాయి. అటువంటి పుణ్యకార్యము లేస మాత్రమైనా నువ్వు చెయ్యకపోతివే, చిన్న పుణ్యము కూడా సంపాదించకపోతివే అంటూ విశ్రాంతి అయిన తర్వాత మళ్ళా దెబ్బలు కొట్టుకుంటూ వీళ్ళ యాతనను, ఈ ప్రయాణాన్ని సాగిస్తుంటారట. అక్కడ పిండాలు భుజించిన తర్వాత భూలోకంలో తన పుత్రాదులు పెట్టినటువంటి పిండాలు అంది వాటిని భక్షించి తిరిగి మరలా ఈ జీవి ప్రయాణాన్ని సాగిస్తాడు. అక్కడి నుంచి కురిసే శైలాగమపురము చేరి అక్కడ 4వ మాసికంలో తన వాళ్ళు పెట్టే ఈ పిండాన్ని అక్కడ భక్షిస్తాడు ఈ జీవుడు. అయితే 5వ మాసంలో క్రౌంచపురము అనే పురాన్ని చేరి అక్కడ ఉండే జనులంతా క్రూరులే. ఇక్కడ భూలోకంలో ఇతను ఎంత క్రూరంగా ప్రవర్తించాడో అక్కడ కూడా నివసించేవారు కూడా క్రూరులే. 5వ మాసిక పిండాన్ని భుజించి క్రూరపురానికి చేరుకున్న తర్వాత అక్కడి ప్రజలు ఈ జీవిలాగానే నిర్దయులు. ఇక్కడ 171 రోజులు ఊనషాన్మిసము అనగా 170 రోజులు అక్కడ ఉండి ఆ పిండాన్ని భుజించి అప్పుడు తన వారు జరిపే ఉదక కుంభదానం వల్ల తృప్తి చెంది 2 గడియల పాటు విశ్రాంతి తీసుకొని తదుపరి తన ప్రయాణాన్ని సాగిస్తూ విచిత్రరాజు పరిపాలించే విచిత్ర భవనము అనే పట్టణాన్ని చేరతాడు ఈ జీవుడు. స్థూల శరీరుడైన అతన్ని చూసి ఆ జీవుడు భయపడి పారిపోతూ ఉండగా కొందరు పల్లెవాళ్ళు ఎదురు వచ్చి, రేవు పడవ సిద్ధంగా ఉంది, మనము వైతరిణి దాటవలే, ప్రయాణం కమ్ము అని చెబుతారట. అనగా వైతరిణి నదిని దాటడానికి ఈ జీవుణ్ణి ప్రయాణం సిద్ధం చేస్తారు. గోదానం కనుక ఈ భూలోకంలో చేసి ఉంటే ఆ వైతరిణి నది దాటడము అత్యంత సులభప్రదము. కానీ దానం అంటేనే దూరంగా వెళ్ళే ఈ మానవుడు గోదానం ఏమిటి, కనీసం గింజదానం కూడా చేసి ఎరగనేటువంటి ఈ నికృష్టమైన మానవుడు ఈ పడవ ఎక్కి అక్కడ కూర్చున్నప్పుడు ఆ పడవని యమకింకరులు తీసుకువెడుతున్నప్పుడు యమకింకరులు ప్రయాణమవుతుంటారు. ఈ జీవుడు మాత్రము ఆ నదిని దాటుతూ ఉండంగా 6వ మాసిక పిండాలను భక్షించిన తర్వాత ఆకలి తీరని ఈ జీవుడు ఆక్రోశిస్తూ, మరి భూలోకంలో దానం చేస్తే కదా అన్నదానం కానీ భూదానం కానీ, అసలు దానం అంటేనే దరిదాపుల్లోకి రాని మానవుడికి అక్కడ తెలుస్తుంది అన్నదాన మహిమ ఏమిటి అనేది. అయితే ఏడుస్తూ అక్కడి నుంచి బయలుదేరి బహ్వదపురము చేరి 7వ నెల పిండాలను తింటారు. ఇక్కడ ఎవరైనా పెడితేనే అక్కడికి పిండం చేరుతుంది. ఇక్కడ తనలాగే తన కుమారులు కూడా ఉంటే ఏమి తిని ప్రయాణం చేస్తాడు? కాబట్టి దానం ధర్మం అనేది అవసరము పక్షిరాజా అని చెబుతూ 7వ మాసికం తాలూకా పిండాలు తింటూ 8వ మాసికంలోకి అంటే 8వ మాసంలోకి బయలుదేరుతూ దుఃఖద నగరాన్ని చేరతాడు. 9వ నెలలో నానాక్రందపురము చేరి అక్కడ ఏడుస్తూ ఆ పెట్టిన పిండము పెడితే ఆ పిండాన్ని తింటూ ఏడుస్తూ అనుభవిస్తాడు. ఇలాగే 11 మాసాలు సుతప్త భవనపురము వరకు తన ప్రయాణాన్ని కొనసాగించి రౌద్రపురములో పిండాలు కూడా తిని, అంటే అక్కడ ఉన్న ఇక్కడ కింద భూలోకంలో పెట్టిన వారి తాలూ పెట్టిన పిండాలను భుజిస్తూ 15 రోజులకు అనగా అక్కడి లెక్కల ప్రకారము 345 రోజులకు అంటే వయోవర్షము అనే నగరానికి చేరి అక్కడ ప్రేతల్ని బాధించే వర్షమేఘమాలలు అంటే ఈ యాతనా శరీరాన్ని మళ్ళా హింస పెట్టడానికి వర్షమేఘాలు రెడీగా ఉంటాయట. అక్కడ ఏమని చెప్తారంటే కనుక ఈ జీవులు ఆక్రోశిస్తూ ఉంటారు. ఆకలికి దాహానికి బాధకి ఆక్రోశిస్తున్నప్పుడు ఈ యమభటులు గుర్తు చేస్తారు,
నీవు చేసిన పుణ్యం కానీ లేదా నీ వారు చేసిన పుణ్యం నీ కోసం దానం చేసినా కానీ ఏమైనా ఉన్నదా అని అడుగుతారు. ఇతను చెయ్యకపోయినా ఇతని తరపు వారు దానం పుణ్యం చేసి ఆ పుణ్యాన్ని కనుక ధారపోసినట్టయితే అది కూడా నీకు చేరుతుంది, అలాంటి వారెవరైనా నీ దగ్గర ఉన్నారా అని అడుగుతున్నప్పుడు ఇతనే పుణ్యం చేయడు, ఇక తన పుత్రులు తన బంధువులు ఏమి పుణ్యం చేస్తారు, ఏమి దానం చేస్తారు? యథా తండ్రి తథా పితృలు. కాబట్టి ఇటువంటివి లేకుండా ఆ ప్రాణి ఆ యాతనా శరీరము యమభటులు అదిలించి కొట్టుకుంటూ నీకంత పుణ్యం ఎక్కడున్నదిలే నడు నడు అంటూ అనుభవించక తప్పదు అని కఠినమైన మాటలతో శూలాలతో పొడుచుకుంటూ ప్రథమాబ్దీకం వచ్చే రోజు వరకు ఆ ఉదకాన్ని తీసుకొని బహుభీతిపురాన్ని తీసుకువెళ్తారట. అక్కడ హస్త ప్రమాణమంత పిండరూప శరీరాన్ని విడిచిపెడతాడు. పెట్టి అంగుష్ట మాత్రము, మొదట్లో అతనికి ఈ మాసికాల ద్వారా వచ్చిన ఈ హస్తమాత్ర శరీరాన్ని విడిచిపెట్టి మళ్ళా యథావిధిగా అంగుష్ట మాత్ర శరీరంలోకి ప్రయాణం చేస్తాడు. వాయు రూపంలో యాతనా శరీరాన్ని పొంది కర్మానుభవమునకై యమభటులతో తన ప్రయాణాన్ని సాగిస్తాడు. అక్కడ యమపురం చేరువుగా దగ్గరలో ఉంటుంది. అక్కడ జీవుడు ప్రారబ్ధ కర్మను అనుభవించడానికి యాతనా శరీరాన్ని సంప్రాప్తం చేసుకొని పాపాత్ములతో కలిసి ఆ నగరంలోకి వెడతాడు. ఆ తరువాత ఈ ఖగరాజు సర్వలోక పూజ్యుడైన వైకుంఠ పరమాత్మునికి భక్తితో నమస్కరించి, ఓ కరుణానిధి, నరకములు ఎన్ని రకములు, వాటి స్వరూపమెట్టిది, అందు బాధలు చెందువారి యొక్క దుర్దశలు ఏమిటి, సవిస్తరంగా చేయవలసింది అని చెప్పి ఆ కోరగా శ్రీ మహావిష్ణువు ఇలా సెలవిస్తున్నాడు. ఏమయ్యా అంటే, నరకములు నానా రకములు. ఓ పక్షిరాజా, నరకంలో ఎన్ని అన్ని అని చెప్పడానికి లేదు. అయితే కొన్ని అగణితంగా ఉంటాయి, అంటే లెక్కలేనన్ని నరకాలు ఉంటాయట. కానీ క్లుప్తంగా నీకు కొన్ని రేఖామాత్రంగా సంఖ్యామాత్రంగా తెలియచేస్తాను. రహస్యమైన సంఖ్య చెప్తున్నాను. క్రూరమైన నరకములు 84 లక్షలు ఉన్నాయట. అంటే 84 లక్షల జీవరాశులు ఎలాగో 84 లక్షల నరక బాధలు ఉన్నాయంట. అయితే అంటే ఘోరాతి ఘోరమైనవి 21, మిగిలినవన్నీ నామమాత్రపు నరక బాధలు. ఆ 21 నరకాలు ఏమిటయ్యా అంటే కనుక, తమిశ్రము మొదటిది, రెండవది అంధతమిశ్రము, మూడవది రౌరవము, నాలుగవది మహారౌరవము, ఐదవది కుంభీపాకము, ఆరవది సూచీముఖము, ఏడవది అసిపత్రవనము, ఎనిమిదవది అవీచి, తొమ్మిదవది అంధకూపము, 10వది వైతరిణి, 11 ఉయోధ, 12 క్రిమిభోజనము, 13 ప్రాణరోధ, 14 కాలసూత్రములు, 15 సందర్శము, 16 తప్తోర్తి, 17 వజ్రకంటకము, 18 శాల్మలి, 19 వినశము, 20 నానాభక్షణము, 21 రేతః పానము. ఇలాగా 21 మహారౌరవ నరకములు. అయితే ఈ నరకాలకు చేరువలో అనగా ఒక విస్తీర్ణ యోజనము దూరంలో ఒక ఎత్తు కలిగినటువంటి బూరుగ వృక్షం కింద అగ్నిహోత్రంలా వెలుగుతూ ఉంటుంది. అది పాపాత్ములందరినీ ఆ చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి యమదూతలు కొడుతూ ఉంటారు. అంటే వాళ్ళ తలలకి ఈ అగ్నిశిఖలు తగులుతూ ఉండగా ఈ యమదూతలు వాళ్ళని కొడుతూ ఉంటారట. వారిని అక్కడ ఆదుకోవడానికి ఎవ్వరూ రారు, ఎవరు ఉండరు. యమదూతల చేత వారు హింసపడుతూ ఉంటే వారేమి పుణ్యం చెయ్యలేదో అని వాపోతూ ఏడుస్తూ వాళ్ళు చేసిన యొక్క పుణ్యాల చిట్టాని యమభటులు
చెప్తూ ఉంటారట. నువ్వు ఏ పుణ్యము చేయలేదు, అన్ని పాపాలే చేశావు అని వారికి ఒక చిన్న సినిమా చూపించినట్టు చూపిస్తారట అక్కడ. అయితే కొందరు పాపులు ఆ దెబ్బల బాధకి ఓర్వలేక గిలగిలలాడిపోతూ ఉంటారు. ఏమి భూలోకంలో చేసిన పాపాలు నవ్వుతూ చేస్తూ అక్కడ ఏడుస్తూ అనుభవించడం అంటే ఎంత నికృష్టము. అయితే అలాంటప్పుడు ఆ చెట్టు ఆకుల చేతట కోసుకొని పోయి, అంటే అసిపత్రవనం కదా, అక్కడ ఆకులు కూడా కత్తుల్లాగా ఉంటాయి. ఆ ఆకులు కోసుకుంటూ ఉంటే ఆ బాధకి కొన్ని కొన్ని మాంసపు ఖండాలు తెగిపడుతూ ఉంటాయట. కింద పడిన వాటిని కుక్కలు ఏరుకుని తింటూ ఉంటాయి. ఈ పాపుల్లో కొంతమందిని రంపాలతో కోస్తారు, మరి కొంతమందిని గొడ్డళ్లతో నరుకుతూ ఉంటారు, కొంతమందిని నడుము లోతు వరకు దింపి పాతిపెట్టి బాణాలతో తలలు ఎగరగొడుతూ ఉంటారు, కొందరిని గానుగ ఆడించినట్టు తిప్పుతూ ఉంటారు, కొందరిని నిప్పుల్లో కాల్చి సమ్మెటల్లో సాగగొడుతుంటారు, కొందరిని సలసల కాగే నూనెలోనూ నేతిలోనూ పడవేస్తూ ఉంటారు, కొందరిని బోర్లా పడుకోపెట్టి ఏనుగుల చేత తొక్కిస్తూ ఉంటారు, మరి కొందరిని చీకటి నూతుల్లోకి తోసి అక్కడ నుంచి మళ్ళా పర్వత శిఖరాలకు తీసుకువెళ్ళి దొర్లిస్తూ ఉంటారట. కొందరిని పురుగుల గుంటలోకి తోసేస్తారు. వజ్రపు ముక్కులు కలిగినటువంటి కాకులు గ్రద్దలు వచ్చి ఆ పాపులను పొడిచి పొడిచి తింటూ ఉంటే ఆ బాధ వర్ణనాతీతము అని చెప్పి ఈ అధ్యాయంతో నరకాలు ఎన్ని రకాలు, మహారౌరవాలంటే ఏమిటి, ఈ ప్రాణులు ఎలాంటి బాధలు అనుభవిస్తారు అనేది వైకుంఠవాసుడైనటువంటి శ్రీ మహావిష్ణువు పక్షిరాజు అయినటువంటి గరుత్మంతుడికి సెలవిచ్చాడు. నమస్తే. హరి ఓం.